ప్రిలారా, చిన్నపిల్లల్లో క్షమాగుణం ఉంటుంది, మర్చిపోయే తత్వం ఉంటుంది. నిన్న అనుకుంటారా, తెల్లవారే కలిసి తిరుగుతారు. మళ్ళా ఈడు వాడిదంతాడో వాడు ఈడిదంతాడో తర్వాత సంగతి. ఈడు సిగ్గుమాలి పోయారా అత్తవా అంటాడు. కానీ పెద్దోళ్ళు అట్ట కాదు. ఒక్కసారి నోరు జారి అవతలోడు ఒక మాట అంటే ఈడు తెచ్చిందాకా మాట్లాడు వాడితో. అంతే, అంత పట్టుదల కలిగి ఉంటారు, క్షమించలేరు. వాడు కనపడితే చాలు వాడు అన్న మాటే గుర్తొస్తుంటుంది. పక్కోడు చూస్తాడు, ఈయన చూస్తుంటే నాకు చీదరపడుతుంది, ఈడన్న మాటే గుర్తొస్తుంది. అప్పటికి 25 ఏళ్ళు అయి ఉంటుంది. అది 25 ఏళ్ళు అయి ఉంటుందాడని ఈ 25 ఏళ్ల తర్వాత కూడా ఈయన చూస్తే నాకు ఆ మాటే గుర్తొస్తుంది అంటాడు. అంత నాణ్యంగా దాచిపెట్టుకుంటాడు. అది మళ్ళీ యేసుప్రభు దగ్గర మోకాళ్ళుని, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈరోజు పాపాలన్నీ క్షమించయ్యా, నిన్నటి పాపాలన్నీ క్షమించయ్యా, మొన్నటి పాపాలన్నీ క్షమించయ్యా అయ్యా, ఈ సంవత్సరం మొత్తం చివరికి వచ్చానయ్యా, సంవత్సరం మొత్తం పాపాలు క్షమించయ్యా, అన్నీ క్షమిస్తాలయ్యా, నువ్వు మాత్రం ఒక్కడే దాచిపెట్టుకో బీరువాలో, దరిద్రుడా అంటాడని నా డౌటు. స్తోత్రం, హల్లెలూయా. సాటివాణ్ణి క్షమించే మనసు లేని దరిద్రుడు, దయాగుణం క్షమాగుణం లేని ఆధ్యాత్మిక దరిద్రుడు, దరిద్రురాలు. ఎవరైతే క్షమించలేకపోయారో వాళ్ళని అంటున్నాను నేను, అందరిని నన్ను అనుకోవద్దు. నువ్వు ఎవరినైనా క్షమించకపోయావంటే ఆ దరిద్రుల లిస్టులో నువ్వు కూడా ఉన్నావు. దేవునికి స్తోత్రం. అంతే, పక్క. దేవుడి దగ్గర కూర్చొని కదిలితే క్షమించాయా, మెదిలితే క్షమించాయా అంటాం కాదు. ఒక్కటే చెప్పాడు, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము నీవు మా, అంతే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము. అసలు మన్నోడితోనే అనిపిస్తున్నాడు. ప్రభువా ముందు మేము క్షమించాలి, తర్వాత నువ్వు క్షమించాలని మన్నోడితోనే అనిపిస్తున్నాడు. మామూలుడు కాదు ఆయన. ప్రభువా మమ్మల్ని క్షమించు అంటే, ఏయ్ ముందు మాట ఏంది, మేము క్షమించాలి, చెప్పు, సరిగ్గా చెప్పు, మేము క్షమించాలి, నువ్వు మమ్మల్ని క్షమించాలి. అది అది పదం. అది ముందెవరు, మేమే, చెప్పు, మేమే. ఎవరిని, మా ఎడల అపరాధం చేసిన వారిని ఏం చేయాలి, క్షమించాలి. ఆ తర్వాత అడుగు నన్ను. నువ్వేమో అవతలోడు ఒక్క మాట అంటే, అవతల ఒక మాట అంటేనే సంవత్సరాలు దాచిపెడతా బీరువాలో. నువ్వు 24 చేస్తే నేను అన్ని క్షమించాలా? ఒక్కడు కూడా వదిలిపెట్టను. చెప్పాలా, మొత్తం లెక్క చెప్పాలా. నేను ఎందుకు వదలాలేంది, నువ్వు వదిలేయింది. పక్కా బ్రదర్, జోగ్గాది ఇది పక్కా పక్కా. ఎందుకంటే 2 సార్లు నొక్కాడు ఈ పాయింట్ని. పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు మిగిలిన అంశాలన్నీ ఒక్కసారి వచ్చినాయి, ఇదొక్క పాయింట్ మాత్రం చివరిలో మళ్ళా రెట్టిస్తాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించినట్ల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును అని 2 సార్లు రెట్టించాడు ఈ ఒక్కదాన్ని. ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు దేవునితో కూడా అంతే అంటారు. దేవునితో అంతే అంటారు, యేసయ్యా నేర్పయ్యా, నేర్పు, మొద్దునయ్యా ఒక దెబ్బ కొట్టు, నన్ను నేర్పయ్యా, నేర్పు. నేను ఎదగాలనే కదా కోరుకుంటున్నావు, పిల్ల చేష్టలు ఉన్నాయి నా దగ్గర, తన్నయ్యా తన్ని నేర్పు అంటాడు. ఏదైనా శ్రమ కలిగించినా దాన్ని బట్టి బెంబేలెత్తిపోడు. నా మంచికే దేవుడు అనుమతించాడని సంతోషిస్తాడు. దేవుడు నా కీడు కోరడు అని విశ్వసిస్తాడు గనుక ధైర్యంగా ఉంటాడు. దేవునికి మహిమ. లేకపోతే ఆ విషయం అర్థం కానోడికి భవిష్యత్తు కొరకు సారు కొడుతున్నాడు, భవిష్యత్తు కొరకు తల్లిదండ్రి ఆలోచిస్తున్నారు అనే పాయింట్ అర్థం కానోడు ఇబ్బంది ఫీల్ అవుతాడు. అర్థమైనోడు కోఆపరేట్ చేస్తాడు, దాన్ని ఎంజాయ్ చేస్తాడు. క్రీస్తులో ఉన్న మన పరిస్థితి కూడా అంతే. దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని అనుమతిస్తున్న పరిస్థితులు నువ్వు ఎదిగిన వాడివైతే ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు ఎంజాయ్ చేస్తావు. పిల్లోడు బిడ్డ అనుకో, నువ్వు ఏడుతో కూర్చుంటావు. దేవుడు కూడా ఏందో నా మీద పగబెట్టినట్టున్నాడన్నా, ఏందో నాకు ఈ పరిస్థితులు ఏందో, నా జీవితం ఏంది ఇట్ట అయిపోయిందని కూర్చొని ఏడుతారు. దొరికిన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు.
కాబట్టి మీరు ఏ జాబితాలో ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎదిగిన వాళ్ళు అనుకో, దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తే దాని వెనుకున్న ఆంతర్యాన్ని, రహస్యాన్ని గుర్తుపట్టి ఆనందిస్తావు. కృంగిపోవు, కుమిలిపోవు, ముసి నవ్వులు నవ్వుకుంటావు ఎదురయ్యే ఒడిదుడుకుల దెబ్బకి. ఒక దెబ్బ పడినా సరే నవ్వు వచ్చింది నీకు, ఫస్ట్ ఏడుపు కాదు. అర్థమైందా? ఎందుకు? నా కోసమేగా, పర్లేదులే, కొట్టయ్యా పర్వాలేదని అప్పచెప్పుకుంటావు. ఆ ఎదుగుదల రావాలి మనలోకి. నా శరీరంలో ముళ్ళుందయ్యా, తీసేయవా? తీయం లేదు, ఉండాలే. ఉండాలా? కొద్దిగా ఆలోచించు, ఇబ్బందిగా ఉంది. లేదు, ఉండాలే. మళ్ళీ ఒకసారి అడిగాడు, మళ్ళీ 3 సార్లు అడిగాడు, దేవా కొంచెం ఇబ్బందిగా ఉంది, తీసేస్తావా? లేదు, అందరికంటే ఎక్కువ ఇచ్చా నీకు ప్రత్యక్షత, అది తీసేస్తే నువ్వు తేడా పడతావు, అతిశయించి మళ్ళీ లూసిఫర్ లాగా గర్వించినోడు అవుతావు. పౌలా, వద్దులే, నా కృపను నీకు చాలు, అది ఉంటుందిలే, ఉండని. సరేలేయ్యా. ఇంక అడగల, మళ్ళీ 3 సార్లు అడిగాడు, ఇంక అడగల. అతను వదిలేశాడు. ఎదగాలి బిడ్డ, ఎదగాలి. పిల్లకాయల్లాగా ఉండకూడదు బతుకంతా. ఎదిగినవాడు అనేకులకు జన్మనివ్వగలుగుతాడు, పిల్లోడు ఇవ్వలేడు. అట్లా ప్రతిదీ ఆలోచించుకోండి. మీరు ఏ మెట్లో ఉన్నారో చూసుకోండి, ఎదుగుదలలోకి అడుగులు వేయండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో స్థిరపరచుగాక.